ఈ ఎండ వేడితో పాటు కిచెన్లో ఉన్న వేడి కూడా తోడయ్యి ఒక్క గంట సేపు కూడా కిచెన్లో ఉండలేకపోతున్నాం. అలా అని కిచెన్లో అయితే ఏసీ పెట్టించలేం కదా. మరి ఇలాంటి వన్ పాట్ రెసిపీస్ చిటికలో తయారు చేసి అక్కడి నుండి తొందరగా బయటపడచ్చు. వన్ పాట్ రెసిపీ అన్నాను కదా అని ఈజీగా తీసి పడేయకండి. ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్దీగా కూడా ఉంటుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి తగినంత నువ్వుల నూనె తీసుకొని తాలింపు గింజలతో పాటు 3 ఎండుమిర్చి, కొద్దిగా మిరియాలు, సాంబార్ ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మొలకెత్తించిన పెసలు 1 కప్పు వేసుకొని రుచికి సరిపడా ఉప్పుతో పాటు మసాలా పొడులు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని సరిపడా నీళ్లు పోసి నానబెట్టుకొని ఆ గుజ్జు మొత్తం ఇందులో పిండుకొని ఇది మొత్తం పచ్చివాసన పోయి ఇలా దగ్గర పడేంత వరకు ఒక్క 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత 1 కప్పు రైస్ కి 3 కప్పుల నీళ్లు పోసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసి 1 విజిల్ హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ లో ఫ్లేమ్ లో వచ్చేలా కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా చిటికెలో మన వన్ పాట్ రైస్ రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.